హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. ఈరోజు మీ అందరి ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు మేమైతే బయటికెళ్తున్నాము. మామ్ అండ్ డాటర్స్ టైమ్ అనమాట. మా పిల్లలకి జలుబులు అవి వచ్చాయని చెప్పాను కదా లాస్ట్ టైము. అవి ఇంకా తగ్గలేదు. సో, ఈరోజైతే డాక్టర్ అపాయింట్మెంట్ అది కూడా ఉంది. వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళాలి. అక్కడి నుంచి నెక్స్ట్ మేము ఏమేమి చేస్తాము, ఎక్కడికెళ్తాము అన్నదంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మేము హాస్పిటల్ దగ్గరికైతే వచ్చేసామన్నమాట. ట్రామ్ దిగేసి ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము. ఇది వచ్చేసి అపాయింట్మెంట్ గలేరియా మాల్లోనే పైన ఉంటుంది క్లినిక్ అన్నది. అక్కడికే ఇప్పుడు మాల్ లోపల నుంచి అయితే మేము క్లినిక్ దగ్గరికి లిఫ్ట్లో అయితే పైకి వెళ్తున్నాము. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బిల్డింగ్ అనమాట. ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది మొత్తం అంతా కూడా హాస్పిటల్. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము లోపలికైతే, బిల్డింగ్ లోపలికి. అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనకి అపాయింట్మెంట్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత మనకి ఏ రూము ఏంటి అనేది అక్కడ కన్ఫర్మ్ చేస్తారనమాట. పిల్లలకైతే ఖచ్చితంగా. అదే పెద్దవాళ్ళకైతే డైరెక్ట్గా మనకి ఫోన్కే వచ్చేస్తుంది ఏ రూము ఏంటి అన్నది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. డాక్టర్ పిలుస్తుంది. ఇంకా ఒక 5 minutes టైం అయితే ఉందన్నమాట. అందుకని అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఆ తర్వాత అపాయింట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మేమైతే గలేరియా మాల్లో కిందకైతే వెళ్తున్నాం అనమాట. డాక్టర్ ఏం చెప్పింది ఏంటి అనేది నేను ఫర్దర్గా లాస్ట్లో చెప్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ మాల్లో కిందకైతే వెళ్ళిపోతున్నాము. మా పిల్లలు ఇంకా వచ్చాం కదా, బట్టల షాప్ అది కనిపించింది. ఇప్పుడు అందులోకి అయితే వెళ్ళి చూస్తున్నారు వాళ్ళకి కావాల్సినవి ఏమైనా దొరుకుతాయేమోనని. యాక్చువల్గా మా పెద్దమ్మాయి ఒక పైజామా కావాలి కొనుక్కుంటానని వచ్చింది, కానీ తను అనుకున్నది అక్కడ తనకి దొరకలేదు. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యింది. ఇంకా వీళ్ళకి నచ్చినవి ఏదో అలా కాసేపు టైంపాస్ చేశారు ఇద్దరు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేమైతే ఇంకా షాప్లోంచి బయటికి వెళ్ళిపోయి కింద క్యారీఫోర్ మార్కెట్ ఉంటుంది. ఇప్పుడు ఆ మార్కెట్ లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ కూడా అయిపోయినాయి. ఇంకా ఎలాగో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇంకా వెజిటబుల్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నేను మీకు టమోటాలు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చూసారు కదా. ఇట్లా చాలా రకాల టమోటాలు దొరుకుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, రెడ్, అలాగే ఇలా గ్రీన్ కలర్, ఎల్లో, చాలా వెరైటీసే దొరుకుతాయి కలర్స్. టమోటాల్లో కూడా పెద్ద సైజు టమోటాలు 2-3 రకాలు దొరుకుతాయి అన్నమాట. సీజన్ని బట్టి పేర్లు మారుతూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి పల్లీలు. మాకు ఇక్కడ ఇలాగే దొరుకుతాయి. ఒకటి వచ్చి సాల్టెడ్ పల్లీలు, ఇంకొకటి వచ్చి మామూలు పల్లీలు అనమాట. అవి కూడా తీసుకున్నాము కావాలని. ఇక్కడేమో పన్నీర్ చూస్తున్నాము. పన్నీర్ అది కూడా తీసుకున్నాము. తర్వాత పక్కన మీకు నేను మాకు ఇక్కడ దొరికే పాల బాటిల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇవన్నీ కూడా 1 లీటర్ బాటిల్స్ అనమాట. ఇలా డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ మోడల్స్లో దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నాను కదా కెఫీర్ అని, అది పుల్లటి పెరుగు అనమాట. దాన్ని కెఫీర్ అని పిలుస్తారు. ఆ కెఫీర్లో కూడా చాలా రకాలైతే ఉంటాయన్నమాట. ఆ కెఫీర్ చాలా హెల్త్కి మంచిది. మన ఇండియాలో దొరుకుతుందో లేదో నాకైతే ఐడియా లేదు కెఫీర్ అనేది. అది ప్రోబయాటిక్కి చాలా మంచిది అనమాట మన హెల్త్కి. ఇండియాలో కూడా దొరికినట్టయితే ఖచ్చితంగా మీరందరూ కూడా తెచ్చుకొని ఆ కెఫీర్ అనేది తాగండి. చాలా మంచిది కూడా మనకి. ఇక్కడ వాళ్ళేమో బిస్కెట్స్ కావాలని వాళ్ళకి కావాల్సిన బిస్కెట్స్ అవి తీసుకున్నారు. ఇంకా బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మేమైతే బయటకు వచ్చేసాము మెడికల్ షాప్లోకి. డాక్టర్ కొన్ని మెడిసిన్స్ అయితే రాసిచ్చిందనమాట. యాంటీబయాటిక్స్ అవి తగ్గట్లేదని జలుబులకి. సో ఆ మెడిసిన్సే తీసుకుందామని మేమైతే ఇక్కడ మెడికల్ షాప్కి వచ్చాము. అక్కడ మెడిసిన్స్ అవి తీసుకున్నాము. అక్కడ నుంచి మళ్ళీ బయటికి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒక రివరు. చలికి మొత్తం అంతా కూడా గడ్డకట్టేసింది, చూసారు కదా. మొత్తం పైనంతా కూడా ఐస్తో అలాగా గడ్డ కట్టేసింది. బట్టి మీ అందరికీ కూడా అర్థమవుతుంది మాకు ఇక్కడ ఎంత చల్లగా ఉంది అన్నది. ఇప్పుడు ట్రామ్ ఎక్కేసి ఇంటికైతే వెళ్తున్నాము. ఇప్పుడే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక తెచ్చినకున్నవన్నీ సర్దుకుంటున్నాను అనమాట. 1 గంట అయిపోయింది టైము. ఆల్రెడీ పొద్దున్నే నేను వంట అంతా చేసి పెట్టేసుకొని వెళ్ళిపోయాను. వచ్చేసరికి లేట్ అయితే అప్పుడు వంట చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది, పిల్లలు కూడా ఆకలిని గొడవ చేస్తారని పొద్దునే వంట అంతా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంతకీ డాక్టర్ ఏం చెప్పిందంటే కొంచెం ఇన్ఫెక్షన్ అది ఎక్కువ ఉంది, అందుకని యాంటీబయాటిక్స్ అవి రాసిచ్చిందనమాట. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ చెకప్కి అయితే రమ్మంది. మా చిన్న అమ్మాయికి అయితే తగ్గిపోయింది, కానీ పెద్ద అమ్మాయికి అయితే తగ్గట్లేదు. అందుకనే తీసుకెళ్ళాను. ఇంకా ఎమర్జెన్సీ అయితే తప్ప ఇక్కడ యాంటీబయాటిక్స్ రాయరు. 1 వీక్ నుంచి దగ్గు తగ్గట్లేదు. సో అందుకని ఇంకా ఈసారి యాంటీబయాటిక్స్ అయితే రాసిచ్చేసింది అనమాట డాక్టర్ కూడా.
నెక్స్ట్ డే ఇక్కడ పోలాండ్లో ఫ్యాట్ థర్స్డే అనమాట. ఫ్యాట్ థర్స్డే అంటే ఆ రోజు వీళ్ళంతా డోనట్లు ఎక్కువగా తింటారు. ఆఫీస్లో, స్కూల్లో అన్ని చోట్ల కూడా ఇలాగ డోనట్స్ అయితే పెడతారు. ఎవరికి నచ్చిన డోనట్లు వాళ్ళు కొనుక్కోవచ్చు. నేను కూడా ఆ రోజు షాప్కి వెళ్ళి ఇలా డోనట్స్ అయితే తెచ్చుకున్నాను. ఇవేంటి కవర్లు అనుకుంటున్నారో చూపిస్తాను రండి దగ్గరికి రండి. ఇవన్నీ డోనట్లు అనమాట. చూసారు కదా ఎంత ఫ్రెష్గా జ్యూసీగా ఉన్నాయి, ఎంత కారిపోతున్నాయి కూడా. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మధ్యలో ఇలా జామ్ కూడా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటాయి. ఈరోజు ఫ్యాట్ థర్స్డే కాబట్టి ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి డోనట్స్ అయితే తీసుకొచ్చాను తినడానికైతే. తిని చెప్తాను టేస్ట్ కూడా ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే తెలియదు ఇండియాలో ఇంత ఫ్రెష్గా ఇంత టేస్టీగా అయితే ఉంటాయో లేదో డోనట్లు అయితే. చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు మేమైతే ఈ డోనట్స్తో ఈరోజు ఎంజాయ్ చేసేస్తాం.